కాదు, నీ ప్రథమ సంతానాన్ని కూడా దేవునికి సమర్పణ చేయి. దేవుడికి చూసి ఆనందపడతాడు. నా జీవితంలో నేను కోరుకున్నాను నా దేవుణ్ణి. లోకంలో ఉన్నాను, లోకములో వెళ్ళాను, లోకంతో స్నేహం చేసే ఒక కొడుకును పోగొట్టుకున్నా. మరలా నాకు ఒక కొడుకునిస్తే నీ సేవకి చేస్తానయ్యా. నాకుంద ఒక్క కోరిక తీర్చు. ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు. నీ ఘనమైన సేవకు వెళ్తున్నా నేను. ఒంటరి పోరాటం, ఎవరి సహాయం, ఎవరి ఆదరణ మాట నాకు లేదు. ఏమి తిన్నారు, ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్న అడిగేటువంటి దిక్కులేని పరిస్థితి నాది. అలాంటి పరిస్థితుల్లో నా సేవ నడుస్తూ ఉన్న దినాల్లో నేను అడిగాను నా దేవుణ్ణి, ఒక్క నివ్వనిగా సేవకి చేస్తా. అడిగినట్లుగానే ఒక వృద్ధురాలు వెధవరాలు, చదువు లేదు, ఏలుముద్ర. నేను ఉపవాస దినాల్లో ఉన్న దినాల్లో వచ్చి మోకరించింది, ప్రార్థన చేద్దామయ్యా, దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. ఆ ప్రార్థనలో ఆమె ప్రవచనం ఎత్తి మాట్లాడింది. నా కుమారుడని కుమారుని ఇస్తున్నాను, ఆ కుమారుడు నా సన్నిధిలో నిలబడతాడు సేవకునిగా. ఇంకా వాడు పుట్టలేదు, గర్భములోనే ఉన్నాడు. పుట్టిన నాటి నుంచి నా మనసులో ఉన్నది ఇదే, సేవకుడు కావాలి.